విత్ ఆర్జే అనుష. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా లేడీస్ వర్సెస్ రికీ బేల్. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది మనీష్ శర్మ. ఈ సినిమాలో అయితే రణ్వీర్ సింగ్, అనుష్క శర్మ, పరిణీతి చోప్రా, దీపానిత శర్మ, అదితి శర్మ లీడ్ రోల్స్ గా ప్లే చేయడం జరిగింది. 9th December 2011 లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఒక మంచి ఎంటర్టైనర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది సలీం సులైమన్. ఈ సినిమాలో చూసుకుంటే 7 పాటలున్నాయి. ఆదత్ సే మజ్బూర్, జిగర్ దా తుక్డా వంటి సాంగ్స్ నాకైతే భలే అనిపిస్తాయి. సినిమా విషయానికి వస్తే రికీ బేల్ ఒక కాన్ ఆర్టిస్ట్. అంటే ఉమెన్ అట్రాక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులన్నీ లాగేసుకుంటాడు. తనైతే ఫస్ట్ డింపుల్ ని టార్గెట్ చేస్తాడు. డింపుల్ ఇస్ డాటర్ ఆఫ్ అ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. డింపుల్ వెళ్లే జిమ్ కి రికీ కూడా వెళ్లి ఒక ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్ గా పరిచయం అవుతాడు డింపుల్ కి. డింపుల్ అక్కడ కన్విన్స్ అవుతుంది టు లెండ్ హిమ్ మనీ. ఎక్కడైతే తన ప్రాపర్టీ ఒకటి కొనేసుకోవచ్చు, తన టెండెన్స్ నుంచి విముక్తి పొందొచ్చు అని చెప్పేసి చెప్తాడు. డింపుల్ వాళ్ళ నాన్న అయితే రికీకి 20 లక్షలు ఇస్తాడు. అది తీసుకున్న వెంటనే రికీ గాయబ్. తర్వాత కొన్ని రోజులయ్యాక ముంబైలో ఉండే ఒక బిజినెస్ ఉమెన్, ఆమె పేరు రైనా, తనైతే దీవెన్ షా అని చెప్పేసి ఒక అతను ఫేక్ పెయింటింగ్ ని తనకి అమ్మేస్తాడు. అండ్ హీ ఓన్స్ అన్ ఆర్ట్ గ్యాలరీ దేర్. తన దగ్గర నుంచి 60 లక్షలు తీసుకుంటాడు. అండ్ రియానా ఆ స్టోరీ పబ్లిక్ చేస్తుంది. అండ్ షీస్ కాంటాక్టెడ్ బై డింపుల్ యాజ్ వెల్ యాజ్ అ విడో నేమ్డ్ సైరా who is conned of 10 lakh rupees. వీళ్ళందరూ కూడా ముంబైలో కలుస్తారు. వీళ్ళందరినీ మోసం చేసింది రికీ అని తెలుసుకుంటారు. తన పేరేంటో తెలీదు. సో దే కాల్ హిమ్ బ్లడీ కమీనా. వాళ్ళు ఒక మాల్ లో వర్క్ చేసే అమ్మాయిని హైర్ చేసుకుంటారు. తన పేరు ఇషికా, హూ ఇస్ అన్ ఎక్స్పర్ట్ సేల్స్ పర్సన్ అన్నమాట. రైనా తన అరేంజ్మెంట్స్ అన్ని స్పాన్సర్ చేస్తుంది. అండ్ దీస్ 4 women లీవ్ టు గోవా. ఎందుకంటే అక్కడ బీచ్ దగ్గర రికీ ఉంటున్నాడు అని తెలుసుకుంటారు. ఇషికా అక్కడ ఒక ఎన్ఆర్ఐ కూతురుగా బిల్డప్ ఇస్తుంది, హూ ఇస్ అ మోటల్ చైన్ ఓనర్ ఫ్రమ్ ద US అన్నట్టు. తను గోవా వచ్చింది ఒక రెస్టారెంట్ సెటప్ చేయడానికి అన్నట్టు రికీని నమ్మించేస్తుంది. రికీ ఇషికా దగ్గర తనని తాను విక్రమ్ థాపర్ గా పరిచయం చేసుకుంటాడు. అండ్ హీ టెల్స్ దట్ హీ ఓన్స్ అ బీచ్ సైడ్ వాటర్ స్పోర్ట్స్ ఫెసిలిటీ. తనతో పరిచయం పెంచుకుని తనే నెక్స్ట్ టార్గెట్ గా మార్చాలనుకుంటాడు. తనని గెలవడానికి తన రెస్టారెంట్ లో తను కూడా ఇన్వెస్ట్ చేస్తానని ఒప్పుకుంటాడు. అండ్ ఇట్స్ అ లాంచ్ పార్టీ దేర్. ఆ లాంచ్ పార్టీ తర్వాత ఇషికా ఇంకా రికీ కంటిన్యూస్ గా క్లబ్బింగ్ కి వెళ్తారు. ఇషికా మీద రికీకి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. మరుసటి రోజు ఇషికా ఉండే హోటల్ కి వెళ్తాడు. అండ్ అక్కడ డింపుల్, రయానా, సాయిరా వీళ్ళందరినీ చూస్తాడు. వాళ్ళందరూ కూడా ఇషికాతో మాట్లాడుతూ ప్లాన్ లేయడం చూస్తాడు. తర్వాత ఏమై ఉంటది? ఎంతో తెలివిగల రికీ వీళ్ళ మీద రివర్స్ ప్లాన్ ఇస్తాడా, లేదు అంటే ఏంటి సంగతి అనేది సినిమాని రిపీట్ చేసుకోవాల్సిందే మరి. అదబ్బా నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా లేడీస్ వర్సెస్ రికీ బేల్.